అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోడింగ్ కబుర్లు. ఈ వీడియోలో మనం హ్యాషింగ్ సిరీస్లో ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్. అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ అన్ ఇంటీజర్ అరే అండ్ అన్ ఇంటీజర్ కే, రిటర్న్ ద కే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్, యూ మే రిటర్న్ ద ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. సో మనకి అసలు క్వశ్చన్ ఇచ్చాడు, గివెన్ అన్ ఇంటీజర్ అరే, మనకు ఒక అరే ఇచ్చాడు. ఏంటది? నమ్స్. సో మనకి నమ్స్ అనే అరే ఇచ్చాడు అండ్ అన్ ఇంటీజర్ కే అనే ఇంటీజర్ ఇచ్చాడు. మనం రిటర్న్ ఏం చేయాలి? కే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. అసలు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎరే ఇచ్చాడు 1 1 1 2 2 3. సో దీనిని ఫ్రీక్వెన్సీ రాసుకుంటే 1 ఏమో 3 టైమ్స్ వచ్చింది, 2 ఏమో 2 టైమ్స్, 3 ఏమో 1 టైం. సో కే మోస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ కే వాల్యూ 2 కాబట్టి 2 మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్. మనకి 2 మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ 1 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇదొకటి, 2 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇదొకటి. సో ఈ 2 నెంబర్స్ రిటర్న్ చేస్తాం. ఉన్న 3 నెంబర్స్లో ఈ 2 నెంబర్స్ రిటర్న్ చేస్తాం. సపోజ్ కే వాల్యూ ఓన్లీ 1 అన్నాడు అనుకోండి, మనం ఓన్లీ 1 రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1, 2. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఓన్లీ 1 వాల్యూ అంది, కే కూడా 1, వాడికి 1 మోస్ట్ ఫ్రీక్వెంట్ ఓన్లీ 1 ఎలిమెంట్ అన్నాడు, 1 రిటర్న్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? మనకి ఇక్కడ ఫాలో అప్ అని ఇంకోటి కూడా ఇచ్చాడు. యువర్ అల్గోరిథమ్స్ టైమ్ కాంప్లెక్సిటీ మస్ట్ బీ బెటర్ దెన్ n log n, వేర్ n is the array size. మన అల్గోరిథం టైమ్ కాంప్లెక్స్ అనేది n log n కంటే బెటర్ ఉండాలి, అంటే ఇంకా ఆప్టిమైజ్ చేయాలి, సొల్యూషన్ చూడాలి. సో అసలు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? మనకి ఫస్ట్ అన్నాడు కే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ అన్నాడు, మనకి ఫ్రీక్వెన్సీ కావాలి. సో నేను ఇలా ఫస్ట్ అయితే ఒక డిక్షనరీ చేసుకోండి. డిక్షనరీ అంటే ఏంటి? హ్యాష్ మ్యాప్. సో నేను ఒక హ్యాష్ మ్యాప్ డిక్షనరీ క్రియేట్ చేసుకొని దీనిలో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకుంటా. సో నేను డిక్షనరీని డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ అని డిక్లేర్ చేసుకొని దీనిలో ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చినా స్టోర్ చేసుకున్నాం. సో డిక్షనరీలో మనం ఎలా స్టోర్ చేసుకున్నాం? కీ వాల్యూ. సో మన కీ అనేది ఏమో ఇక్కడ నెంబర్ అయింది, వాల్యూ ఏమో ఫ్రీక్వెన్సీ. సో మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్కి, ఈ ఎగ్జాంపుల్కి మనం ఫ్రీక్వెన్సీ రాసుకుంటే ఏమైంది? డిక్షనరీలో 1 ఏమో 3 టైమ్స్, 2 2 టైమ్స్, 3 1 టైం. వాడికి ఇంకేం కావాలని టాప్ కే ఫ్రీక్వెంట్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో నేను దీన్ని బేస్డ్ సార్ట్ చేసుకోవచ్చు. నేను ఫ్రీక్వెన్సీ బేస్డ్న సార్ట్ చేసి టాప్ కే ఎలిమెంట్స్ని రిటర్న్ చేయొచ్చు. కానీ సార్ట్ చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఏమైంది? n log n అయ్యింది. కానీ మనం ఏమన్నా n log n కంటే ఇంకా బెటర్ సొల్యూషన్ కావాలన్నాడు. సో మనం అప్పుడు ఏం చేస్తాం అంటే హ్యాషింగ్ కాన్సెప్ట్ వాడతాం. సో బేసికలీ హ్యాషింగ్ కాదు, హీప్ కాన్సెప్ట్ వాడతాం. సో బేసికలీ హీప్ కాన్సెప్ట్ ఏంటంటే n log n టైం కాంప్లెక్సిటీని n log k చేసింది. సో log k అంటే సైజ్ ఆఫ్ ది హీప్. సో బేసికలీ హీప్లో మనం 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఏమో క్రియేషన్, హీప్ని క్రియేట్ చేయడం, తయారు చేయడం. దానికి ఏమో ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ అయింది. పుష్, పాప్, యాడ్ చేయడం, రిమూవ్ చేయడం. యాడ్ చేయడానికి log k, ఇది log k. ఇక్కడ k అనేది ఏదేమో సైజ్ ఆఫ్ ది హీప్. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ అయితే ఇట్లా ఫ్రీక్వెన్సీ రాసుకుంటా, డిక్షనరీలో స్టోర్ చేసుకుంటా. ఇక్కడ దాకా మనం హ్యాషింగ్ కాన్సెప్ట్ వాడతాం. దీని తర్వాత నుంచి మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా హీప్ కాన్సెప్ట్ వాడతాం. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ హీప్ డిక్లేర్ చేసుకొని దానిలో ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటా. ఎలా? సో మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాసుకుంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏంటి? 1 3 2 2 3 1. సో నేను ఏం చేస్తాను అంటే మన హీప్లో ఇవన్నీ పుష్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం 3 ఫంక్షన్స్ రాసుకున్నాం కదా, ఫస్ట్ ఏమో క్రియేట్ చేసుకుంటా, దాని తర్వాత పుష్ చేస్తే కాంప్లెక్సిటీ ఏమిటి? log k ఇది. సో నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ టైం హీప్లో పుష్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పుష్ చేసేటప్పుడు ఏం చెక్ చేస్తాను అంటే పుష్ చేసిన తర్వాత సపోజ్ మన హీప్ సైజ్ అనేది గ్రేటర్ దాన్ k అయింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే పాప్ చేస్తాను. ఎందుకు పాప్ చేస్తాను? మన సైజు హీప్ కే కంటే ఎక్కువైతే ఎందుకు పాప్ చేస్తాను అంటే మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కాబట్టి కే కంటే ఎక్కువ ఏమున్నా దాన్ని నేను పాప్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను అంటే మినీ హీప్ తీసుకొని ఫ్రీక్వెన్సీలో ఉన్న ఎవ్రీ దాన్ని యాడ్ చేసుకుంటూ వస్తా. ఎలా? ఫస్ట్ ఏమో ఎరేలాగా యాడ్ చేసుకుంటూ, ఫస్ట్ ఏమో ఫ్రీక్వెన్సీ, దాని తర్వాత నెంబర్. ఇక్కడేం రాసుకున్నాను? నెంబర్, ఫ్రీక్వెన్సీ రాసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తాను? ఫ్రీక్వెన్సీ, నెంబర్. సో ఏమిద్దంటే మినిమం ఫ్రీక్వెన్సీ అన్నీ పైకి వస్తాయి. మినీ హీప్ కాబట్టి ఏంటంటే సపోజ్ మనకు ఇట్లా హీప్ రాసుకుంటే ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఈ టాప్ ఎలిమెంట్ మినీ హీప్లో అనేది మినిమం ఎలిమెంట్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇలా ఎవ్రీ టైం పుష్ చేస్తూ వస్తాను. ఫ్రీక్వెన్సీ అను ఆ నెంబర్ వాల్యూని పుష్ చేస్తూ వస్తాను. పుష్ చేయడం వల్ల మన టైం కాంప్లెక్స్ అనేది log k. ఒకసారి పుష్ చేస్తే log k అన్నట్టు. k అనేది సైజ్ ఆఫ్ ది హీప్. సో ఇప్పుడు మన హీప్ సైజ్ k కంటే ఎక్కువైంది.
కే కంటే ఎక్కువ. సపోజ్ నాకు కే ఇక్కడ 2 ఇచ్చాడు కదా పైన ఎగ్జాంపుల్కి 2, నేను ఇది కూడా పుష్ చేశాను. అప్పుడు కే సైజ్ ఏమైంది, హీప్ సైజ్ ఏమైంది 3 అయింది. 3 గ్రేటర్ దెన్ 2 అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే పాప్ చేస్తా. అప్పుడు ఏమైంది, హీప్లో ఓన్లీ కే సైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో హీప్ సైజ్ అనేది ఓన్లీ కే అయింది. సో మనకి కే కావాలి కాబట్టి నేను కే ఉంచుకుంటా హీప్లో. ఎందుకు మనం అడిగాడు టాప్ కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కానంటే కే ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అంటే హీప్లో నేను పాప్ చేస్తా, అంటే రిమూవ్ చేస్తా, నథింగ్ బట్ రిమూవ్. సో ఈ రకంగా నేను యాడ్ చేస్తూ హీప్ సైజ్ ఎక్కువ ఉంటే పాప్ చేస్తాను. దీనివల్ల ఏమిద్దంటే మన టైం కాంప్లెక్స్ అనేది సార్ట్ చేసినప్పుడేమో ఎన్ లాగిన్ అయ్యిద్ది, కానీ హీప్లో ఏమైంది, నేను పుష్ చేసినా లేదా పాప్ చేసినా మన టైం కాంప్లెక్స్ అనేది ఏంటి లాగ్ కే. ఎన్ని టైమ్స్ పుష్ చేస్తున్నా ఎన్ని టైమ్స్ పాప్ చేస్తున్నా అంటే ఎన్ టైమ్స్. ఎన్ అంటే సైజ్ ఆఫ్ ది ఎరే. సో నేను ఎన్ టైమ్స్ పుష్ చేస్తున్నా ఎన్ టైమ్స్ పాప్ చేస్తున్నా కాబట్టి టైం కాంప్లెక్స్ ఏమిటంటే ఎన్ లాగ్ కే. సో ఈ రకంగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను ఫ్రీక్వెన్సీ రాసుకుంటా. ఎలా, హ్యాషింగ్ కాన్సెప్ట్ వారి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎరే రాసుకొని దాని తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమో ఫ్రీక్వెన్సీ రాసుకుంటా. నెక్స్ట్ హీప్ క్రియేట్ చేసుకుంటా. హీప్ క్రియేట్ చేసి దాంతో స్టెప్ ఏంటి, హీప్లో మన ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. పుష్ ఆర్ యాడ్, మన హీప్లో పుష్ ఆర్ యాడ్ చేస్తా. దాంతో ఏం చేస్తాను, నేను చెక్ చేస్తాను. అలా పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఇఫ్ మన సైజ్ ఆఫ్ ది హీప్ గ్రేటర్ దెన్ కే అయింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తా, పాప్ చేస్తా, అంటే ఆర్ రిమూవ్. ఏం రిమూవ్ చేస్తా, మనం మిన్ హీప్ తీసుకుంటాం కాబట్టి మినిమం ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. మనకి ఎందుకు మినిమం రిమూవ్ చేస్తాం, ఎందుకంటే మనకు కావాల్సిన ఓన్లీ టాప్ కావాలి. సో వాటి లీస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే అప్పుడు మ్యాక్స్ హీప్ తీసుకుందాం, కానీ వాడికి మనకి ఏం కావాలి, టాప్ ఫ్రీక్వెన్సీ కాబట్టి నేను ఏం పాప్ చేస్తా, మినిమం ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్స్ని పాప్ చేస్తా ఆర్ రిమూవ్ చేస్తా. సో ఇలా హీప్ సైజ్ కే కంటే ఎక్కువ అయినప్పుడల్లా నేను పాప్ చేస్తాను. ఎందుకు కే కల్లా ఎక్కువ ఏంటంటే మనకు ఎన్ని ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కావాలి, కే ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కాబట్టి కే కంటే ఎక్కువ ఉంటే అవసరం లేదు కాబట్టి అవన్నీ పాప్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ రకంగా ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వచ్చు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో దీన్ని అయితే నేను ఇప్పుడు మీకు కోడ్ చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ మనం కోడ్ చూసినట్టయితే ఫస్ట్ ఏమో నేను ఫ్రీక్వెన్సీని అనుకున్నా. ఇలా ఒక ఎంటీ డిక్షనరీ తీసుకొని దాని ఫ్రీక్వెన్సీ ఫర్ లూప్ వేసుకొని ఎరే మొత్తం ట్రావెల్స్ అవుతూ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నా ఒక్కొక్క నెంబర్కి. దాని తర్వాత ఏం చేస్తా, హీప్ క్రియేట్ చేసుకున్నా. హీప్ క్రియేట్ చేయడం వల్ల టైం కాంప్లెక్స్ అనేది ఓఎన్. దాని తర్వాత ఏం చేస్తా, మన హీప్లో ఈ ఫ్రీక్వెన్సీ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ విత్ దాని పేరు ఏంటి, ఫ్రీక్వెన్సీ కదా, ఆ రెండింటిని యాడ్ చేస్తా. సో ఫ్రీక్వెన్సీ ఆ నెంబర్ ఆ రెండింటిని పుష్ చేస్తా హీప్లోకి. మన హీప్ సైజ్ అనేది కే కంటే ఎక్కువ అయితే పాప్ చేస్తా. సో ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి మన హీప్ సైజ్ ఏంటి, కే. సో మనకి ఏం కావాలి, టాప్ కే ఎలిమెంట్స్ కావాలి. నేను ఏం చేస్తా, సో టాప్ కే ఎలిమెంట్స్ని రిజల్ట్ అనే ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుని అది రిటర్న్ చేస్తా ఈ రకంగా. సో దీనైతే నేను ఇప్పుడు రన్ చేసి చూస్తే మీకు ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్ పెడతాను నేను. సో ఇక్కడ నేను రన్ చేసి చూస్తే సో ఇదేంటి మన ఇన్పుట్ ఎరే. ఇది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ రాసుకున్నప్పుడేమో మనకి డిక్షనరీ మన హ్యాష్ మ్యాప్ ఏమో ఇలా వస్తుంది. 1 ఏమో 3 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్, 3 1 టైం. దాంతో నేను ఏం చేసా, హీప్లో పుష్ చేసా. ఎలా, ఫస్ట్ 0 ఇండెక్స్లో ఏమో ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ ఇండెక్స్లో ఏమో ఆ నెంబర్. సో 2 టైమ్స్ వచ్చింది, 3 1 టైం వచ్చింది. ఎందుకు అలా రివర్స్ ఎందుకుంది, నేను మినీ హీప్ వాడా కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి, పైన ఉంటాయి హీప్లో. అది మ్యాక్స్ హీప్ వాడితే ఈ 3 ఫస్ట్ వస్తుంది, దాంతో ఈ 2 వస్తుంది. సో మినీ హీప్లో మన హీప్ సైజ్ గ్రేటర్ దెన్ కే అయింది అనుకోండి, పాప్ అవుతుంది. సో బేసికల్లీ ఏంటంటే ఈ 3 ఇన్సర్ట్ అవుతాయి. ఇది 1,3 ఇన్సర్ట్ అయినప్పుడు ఏంటంటే లెంత్ గ్రేటర్ దెన్ 2 కాబట్టి ఆ ఎలిమెంట్ పాప్ అయిపోయింది. సో మనకి హీప్లో ఓన్లీ కే ఎలిమెంట్స్ కే బేస్ స్టోర్ అయి ఉంటాయి. సో లాస్ట్ నేను ఏం చేస్తాను, మన రిజల్ట్ ఎరేలో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఏమో ఫ్రీక్వెన్సీ, దాని తర్వాత నెంబర్ కదా, ఈ నెంబర్స్ని నేను రిజల్ట్లో స్టోర్ చేసుకుంటాను. పాప్ చేసి ఫస్ట్ ఏమో కౌంట్, దాని తర్వాత దాని వాల్యూ. సో నేను ఏం చేస్తాను, మన రిజల్ట్ ఎరేలో ఆ వాల్యూని యాడ్ చేసుకుని లాస్ట్కి రిటర్న్ చేస్తాను. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో దీని అయితే మనం ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, దిస్ క్వశ్చన్ బీట్స్ 98%. సో ఈ రకంగా అయితే మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.